హాయ్ ఫ్రెండ్స్, చిత్రం వేస్తున్నాం. ఒక ఊళ్ళో కొంట అయిన ఒక రైతు జితగాడు కావాలంటే అప్పు చాటింపు చేస్తున్నాడు. చన్నారాలింగం నేను ఉంటాను అన్నమాట. అన్న తర్వాత కాగితం మీద మరి ఏమేమి పనులు చేయాలో రాయండి అని అంటే, సరే కాగితం మీద ఎందుకులే, ఏముంది పొరికడు ఊగటం చెమ్మిడి చల్లటమే కదా అన్నట. అదైనా రాయాలిగా అన్నట, పొరికడు ఊక్కటం చెమ్మిడి చల్లటం అని. మళ్ళీ ఇంకేం పనులు చేయాలంటే చేనుకు పోయి అటు ఒక అనర ఇటు ఒక అనర దున్నాలి అన్నట్టు. అది రాసిండట. మళ్ళీ తర్వాత పిల్లగాడు ఏడితే పిల్లగాడిని ఎత్తుకోవాలి, పిల్లగాడికి ఏమన్నా తినిపించాలి ఏడ్చినప్పుడు అని అన్నట. అన్న తర్వాత ఇక అదే ప్రకారం అమ్మటి పొద్దున్నే లేస్తుండట, పొరకడు ఊపుతుండట, చెమ్మిడి చల్లుతుండట. ఒక్క పొరకతోటి గిట్లా అంటుండట, ఇంటి ముందల చెమ్మిడి నీళ్ళే చల్లుతుండట. వరకే ఏంది చెమ్మిడి నీళ్ళే చల్లుతుండు, గింత ఊపుతుండు, ఏమో తెలవకలేసి అంటాను అని అనుకున్నారు. మళ్ళీ మరి చేను వర్షం పడ్డదిరా, చేను దున్ని రాపు అంటే ఆడికి పోయి ఒక కోనర ఆడిపోయి అటు దున్ని ఇటు వచ్చినట్టు. అదేంది అట్లా చేనే దున్నలేదు అని అంటే, అంతే నీ కాగితం మీద ఉన్నట్టే దున్నినా అని అన్నాడట. సరే అనుకున్నట్టు. అయితే మరి ఎట్టం కొట్టుకోరా నార్మడికి అన్న, ఎట్టాలు కొట్టుకో ఏడెట్టాలు అన్నట్టు. సరే సరే అన్నాడట. పోయిండట. చెట్టు కాడికి పోయి సరకాడు చెట్టు కాడికి పోయి అది ఎట్టం అని 7 ఎట్టాలు లెక్క పెట్టిండట. ఆ చెట్టు కాడికి పోయి ఇది ఎట్టమని అట్లా ఇక వండుకున్నట. కండవ తలాపుని పెట్టుకొని ఇక వండుకున్నట. వండుకొని ఇక చిన్నగా లేచి వచ్చిండట కొద్దిగా. ఇక కొట్టొచ్చినారా, కొట్టొచ్చిన 7 ఎట్టాలు వేసి వచ్చిన అన్నట. సర్లే బాగానే డబ్బునే కొట్టొచ్చిన అనుకున్నట. ఆడిపోయి చూస్తారుక ఈ ఎట్టాలు ఏళ్ళు చేందున్నది. ఇదేందిరా మరి ఇట్లా అంటే, ఏ కొంటాడా నువ్వు ఏం చెప్పినావు అదే చేస్తున్నాను నేను, నన్ను ఎక్కువ మాటలంటే మాత్రం బాగుండు, కాగితం చెప్పు అంటున్నట. ఇంద్రుడి ప్రతిదానికి కాగితం అంటున్నా అని ఆయన కూడా బాధపడుతున్నాడు. పిల్లగాడిని ఏడుతుంటే పిల్లగాడిని ఎత్తుకున్నాడు. పిల్లగాడు ఏడుతుండే ఎత్తుకోరంటే ఎత్తుకుంటున్నట్టు. చేప పిల్లగాడిని పిర్రగిచ్చుతున్నట. పిల్లగాడు ఏడుతున్నాను అనగానే ఆయన తీసుకుపోయి తినిపిరి ఆ పిల్లగానికి అంటున్నాడు. చేప ఇదో అదో తీసుకుపోయి తినిపిస్తున్నట్టు. తినిపించినాక మళ్ళీ ఏడుస్తుండు సీట అనగానే నీతో కాలు పెట్టి బండ కొట్టరా అనగానే కాలు పట్టి పిల్లగాడిని బండ కొట్టినట్టు. అమ్మో అయ్యో నా పిల్లగాని తలకాపలా దింగిండయ్యా అని భార్య ముత్తుకోగానే, ఒరే ఏందిరా ఇది ఎక్కడ పాపనాడే కొంటాడా, నువ్వు ఎట్ట చెప్పినా నేను అట్లే చేస్తున్నా అని ఇక అట్లా మాట్లాడడం జరిగింది. అమ్మో మన ఇల్లు ఆగమైతే అట్టే ఉంది, ఈ చితగాడు వద్దు, మనకి ఈ పనులు ఆయన చేయవద్దు, మనం ఈ ఆగం కావద్దని అప్పుడు ఆయనని వద్దని చెప్పేసారు. హాయ్ ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.